ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే తీసింది. ఆపు 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 బండి. ఇక చాలు పదరా లోపలికి. ఏం బాబాయ్లో బాగున్నారా? భలే ఉన్నారు మీరు. ఆ వాన తడస్తానా? నువ్వు సొల్లు మాటలు కట్టిపెట్టి నువ్వు ముందు లోపలికి నడవరా గూట్లే. మరే ఈరోజు బాబాయ్ వాళ్ళు సీరియస్గా ఉండరా? అబ్బరే చాలా మంది వచ్చేస్తున్నారు జైల్లోకి ఈ సంవత్సరం. నేను సంవత్సరానికి ఒకసారి వస్తుంది రేపు. నాకు పెద్దగా తెలవడం లేదమ్మా. బాగా కట్టి చేశారు మీరు జైలు మీరు. ఒరే ఫ్లాష్ మ్యానా, ఒరే నీలాంటి సైకో గోడిని నేను ఇప్పుడు దాకా చూడలేదురా. నిన్ను 2 సంవత్సరాల నుంచి మీతో ఏగలేక చచ్చిపోతున్నావు. నువ్వు ముందు లోపలికి బారా. అధికారులకు తెలిస్తే మళ్ళా మా ఉద్యోగాలు పోతాయా? నువ్వు లోపలికి పోస్తామే. సర్లేవా, నాకు జరిగిన అన్యాయం కానీ మీకు కానీ జరిగితే అసలు మీరు చచ్చిపోరు మీరా. నేను కాబట్టి బతుకుండి అన్నీ ఎదిరించుకుంటున్నా నేను. సరేలే లోపలికి పోతున్నాలే. ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నేనా? ఒరే అన్ని సెల్లు ఒకలాగున్నాయి. ఒరే నన్ను ఎందుకు విచిత్రమైన సెల్లో వేస్తున్నారు? అరే పడిపోనేరా నేను అంటేనా? వీడి బయటకు వస్తే మామూలుడు కాదు వీడు. కనుక్కుని రోజు ఒరే అలా వాళ్ళిద్దరు నా సాయి ఆడ చూస్తుండ్రు పిత్రపోయి. ఒరే ఈడు కూడా ఎర్రగొట్లు వేసుకొచ్చి పనుకున్నాడు అనుకుంటారు. ఒరే అభ్యా, ఒరే నువ్వు ఫ్లాష్ మ్యాన్ కదా? ఒరే నిన్నెందుకు వేశారా జైల్లో? ఒరే నీ గురించి నేను చాలా విన్నాను రా. ఒరే నువ్వు బలి ఎదవంటున్నా. ఎట్టంటే అట్టు మాట్లాడతావంట, ఏమంటే చేసేస్తావంట. ఒరే నీ గురించి పెద్ద ట్రాక్ వచ్చేసింది కదరా జనాలనా. ఒరే అయినా కానీ నిన్ను ఎందుకు వేసారు జైల్లో? హత్య చేసేసావా? లేకుంటే అమ్మాయిని మానభంగం చేసావా? పిల్లకాయలు కిడ్నాప్ చేసావా? ఏం చేస్తుంటాడు బావా ఈడా? ఒరే నాకు అట్లా తెలుసురా. వాడిని ఎందుకు వేస్తారు లోపల? నన్ను అడిగితే నేనేం చెప్పేదిరా. ఒరే బంటి చంటి, ఏంది మీ డౌటా? ఓడేమో లావుగా బంటి కొడునట్టున్నాడు. ఓడికేమో పీల గొంతు వస్తుంది. ఈడేమో బక్కగా సన్నగొన్నాడు. వీడికి బేసు గొంతు వస్తుందమ్మా. ఒరే అవేలారా, నేనేమో పెద్ద తొప్పి ఏం చేయలా. ఒక అమ్మాయిని లవ్ చేసి అంతే తీసుకొచ్చి లోపలేసేసారు. ఒరే నీ ఫాసు గల అమ్మాయిని లవ్ చేసినా కానీ జైల్లో వేస్తున్నారంటారు ఈ మధ్య. ఒరే మాకు తెలియదు రాబోయ్ అసలు ఏంది ఏం జరిగింది ఎట్టా స్టోరీ మాకు చెప్పరు. మరి స్టోరీ అడిగారమ్మ ఇద్దరా? మంచి పక్కన వాళ్ళ స్టోరీలు వినాలంటే భలే హుషారీలకి. ఒరే నేను ఇప్పుడు ఆ స్టోరీ చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తా రాజా. ఓ రాబోయా ఎట్లా తోటి చెప్పు రాబోయా వింటాం కానీ. మరి మంచి ఊపులో ఉన్నాడు బండోడా. సరే అప్పట్లో నేను ఎవరిని అంటే వాళ్ళు తట్టేసేది నేనా. అందుకో నన్ను ఎవరు కూడా జనాలు కూడా నాతో ఎవరు మాట్లాడేదిలే. నాకు చిన్న పిల్లకాయలు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ అమ్మాలు నేను ఆ దారిలో పోతున్నాయి కానీ తీసుకెళ్ళిపోయేది. రే ఓడితో మాట్లాడబాకండి రా భలే ఎదవాడు అనేసేది వాళ్ళు. అప్పుడు నాకు భలే బాధేసింది. ఏంద్రా నా పరిస్థితి అని. అప్పుడు నేను ఏం చేశానంటే, అమ్మా ఫ్లాష్ మ్యాన్ వస్తున్నాడమ్మా. వాడితో మాట్లాడబాక, వాడు అంత ఎదవ ఎవరు లేరు పానివాడు. వాడు మొహం చూడు ఎట్టుందో. వాడు అసలు దగ్గర కూడా రాని బాకండి. అమ్మా ఫ్లాష్ మ్యాన్ అంటే ఎదవా? రే వాడి గురించి మాట్లాడబాక, నువ్వు కొడతా నిన్ను. ఒరే ఫ్లాష్ మ్యానా, ఒరే నీకు భలే చెడ్డ పేరు వచ్చేసిందిరా. కనీసం పసిపిల్లకాయలు కూడా నీ దగ్గరికి రావాలంటే ఆలోచిస్తున్నారా. అబ్యా తప్పురిద్యా, నువ్వు చేసేది చాలా తప్పురా. అబ్యా నువ్వు మారిపోవాలి అబ్యా. ఏంటి నా పరిస్థితి ఏమో అర్థం కావట్లేదా. కనీసం నాకు ఒక మొద్ద కూడిపెట్టేవాడు కూడా లేకుండా అయిపోయాడా. ఒరే ఒకప్పుడు నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు అందరూ నా సాయిలు చూసి అసహించుకుంటున్నారా నన్ను. ఏంది నా పరిస్థితి అయిపోయిందా. ఏదైతే అది ఏముంది, మన క్యారెక్టర్ మనం బ్యాడ్ చేసుకోకూడదమ్మా. మనం ఎట్టే ఉంటాం. 1 2 అయినా కానీ బాగా ఆలోచిస్తే ఏమాత్రమైనా బలి ఎదవ నేనా. మారిపోదాం అనిపిస్తుంది ఒక పక్క. మారిపోవాలి నేనా. ఒరే మానేస్తాను నుంచి పనులన్నీ. జస్ట్ మార్పులేని జీవితం ఎందుకు పనికిరాదు. అబ్బా
నాయన అట్టడి చేసి ఫ్లాష్ మ్యాన్ గుడ్లు తీసేశాను రా నాయన. ఇంకేసుకోనరా నీ ఈ గుడ్ల చేస్త్. ఏమైనా కానీ ఈ గుడ్లు కొనే పవరే వేరేస్త్. ఈ గుడ్లు కానీ వేసుకుంటే మైండ్ అంతా అదొక ఇదే అయిపోద్దమ్మా. ఒరే వద్దులే, ఇప్పుడే నాకు చాలా చెడ్డ పేరు వచ్చేస్తుందిరా. నా బంధువులందరూ నా మిత్రులందరూ నా కాడకు రావాలంటేనే భయం వేసిపోతుంది జనాలకి. అందుకే ఈ గుడ్లు ఇప్పేశాను నేను. అట్టా పోయి జనాలతో కలిసిపోదాం.